ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. కీర్తనలు 32:8. దేవుడు ఇశ్రాయేలీయులను భయంకరమైన దాసత్వం నుండి విడిపించి అరణ్యంలో వారి ప్రతి అవసరాన్ని తీర్చాడు. అయినా వారు సనుగుతూ గునుగుతూ అది లేదు ఇది లేదు అని సాకులు చెబుతూ వచ్చారు. ఫలితంగా ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో ఒక్క యెహోషువ, కాలేబులు తప్ప అందరూ మార్గంలోనే నశించిపోయారు. అయితే మనం ఎలా ఉన్నాం? వారికంటే మనమేమి తీసిపోము, అవునా? దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను మర్చి ఎన్నోసార్లు దేవునిపై మనం కూడా సనుక్కున్నాం. ఇశ్రాయేలీల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనం ఆయనకు విధేయత చూపించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే సురక్షితంగా మన వాగ్దాన దేశం చేరుకుంటాం. లేకపోతే ఇశ్రాయేలీలకు జరిగినట్టు మనకు కూడా అదే జరుగుతుంది. మన పరలోకపు తండ్రి కనికరంతో తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహిస్తున్న వాటిని బట్టి ఆయన్ను కొనియాడడం నేర్చుకోవాలి. ప్రార్థన. పరలోకమందున నా తండ్రి, నా దృష్టి ఏమాత్రం తప్పిపోకుండా నీ మార్గాల్లో నడుచుటకు నాకు సహాయం నేర్పుము. నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలన్నిటిని బట్టి నిన్ను ఘనపరచుటకు సహాయం చేయుము. ఎప్పుడు నాకు మంచి జరుగుతుందని ఆలోచించున్నట్లు మాట్లాడునట్లు నాకు సహాయం చేయుము. నా కొరకు సిద్ధపరిచిన స్వాస్థాన్ని పొందేంత వరకు గురువైపే పరిగెట్టుటకు నీ కృప నాకు చూపించుము. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.